అంత ఈజీ కాదు బైబిల్ చదవటం. బైబిల్ చదవటం అనేది దేవభక్తి సాధనకు సంబంధించిన విషయం కాబట్టి నువ్వు నవల చదివితే సైతాన్ని ఏమి ఇబ్బంది పడ్డాడు, ఇంకా నీకు ఇంట్రెస్ట్ పుట్టేటట్టు అందులో వాడి ప్రభావాన్ని పనిచేసేటట్టు చేస్తాడు. నువ్వు న్యూస్ చదివితే వాడే నిన్ను ఇబ్బంది పడ్డాడు, పరలోకం లేదు, నీ తలకాయ లేదు అని వాడు మంచిగా అన్ని ఇంట్రెస్ట్ మ్యాటర్లో నీకు దొరికేటట్టు పనిచేస్తాడు. అవంతా లోక సంబంధమైన విషయాలు. వాటిని నువ్వు అధ్యయనం చేయటం వల్ల వాడికి ఏమి ఇబ్బంది లేదు, నష్టం కలగదు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివావనుకో, అందులో ఉన్న సత్యం నీకు అర్థమైద్ది. అప్పుడు నీకు ఏది పడితే అది బోధించి దారి మళ్లించడానికి వాడికి కష్టమైద్ది. పైగా వాక్యం చదువుట ద్వారా నీవు శక్తి పొందుకుంటావు, శక్తివంతుడవుతావు, ఆత్మీయంగా బలపడతావు, దృఢపడతావు, నువ్వు చేసేది ప్రతిదీ సఫలమైద్ది. కాబట్టి ఇక నువ్వు బ్యాలెన్స్ అవటం మొదలు పెడతావు. దేవునికి ఇష్టంగా అంది చేయటం మానేస్తావు, దేవుడికి ఇష్టమైన చేయడానికి సాధన మొదలు పెడతావు. అంతేనా? ఎదుటోళ్ళకు కూడా దేవుని గురించి బోధించడం మొదలు పెడతావు. నువ్వు బాగుపడతావు, ఎదుటోళ్ళను కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఇదంతా కూడా నువ్వు వాక్యం చదువుట అనే మెట్టులో ఉంది.